బేజవాడలో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే చర్యలు తప్పవు అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రద్దీ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులు పెడుతూ ఉన్నారు. జనవరి 3 వరకు టైం ఇస్తున్నాం, అప్పటికి మారకపోతే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నగరంలో హెల్మెట్ ధరించకపోతే వాహనదారులకు రోడ్డు మీద ఎంట్రీ లేదు అంటూ కూడా ఇక్కడ ప్లకార్డ్స్ పట్టుకుని పోలీసులందరూ కూడా వాహనదారులను ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఏదైతే ప్లకార్డ్ చూస్తూ ఉన్నామో ఇక్కడ నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డుతో పాటు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎవరైతే హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెక్ చేసి మరి ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం మ్యాక్సిమం మనకి హైకోర్టులో ఆర్డర్ పాస్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తూనే ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీస్ సిబ్బంది కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అయితే కనుక ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వాహనదారుడి దగ్గర మనం హెల్మెట్ అయితే చూస్తూ ఉన్నాం కదా. వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే వాళ్ళని పక్కకు పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ రీత్యా అయితే కనుక పక్కకి పంపించేస్తున్నారు. ఇటువైపు మనం చూడొచ్చు వాళ్ళందరూ హెల్మెట్ ధరించకుండా ఒక లేడీ కూడా ఇంకా చాలామంది హెల్మెట్లు ఎవరైతే ధరించట్లేదో అక్కడి నుంచే వాళ్ళందరినీ పక్కకి తరలించేస్తూ ఉన్నారు. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అంటూ కూడా ఇక్కడ ప్లకార్డ్లు అయితే పట్టుకుంటూ ఉన్నారు. చూడొచ్చు మనం లెట్స్ మేక్ విజయవాడ సిటీ యాజ్ హెల్మెట్ సిటీ అంటూ కూడా ప్లకార్డ్స్ పట్టుకోవడం, ఇంకొక వైపు నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులను పట్టుకోవడం, ఎవరైతే వాహనదారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా చెక్ చేసి మరి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హెల్మెట్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి. ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది ఇష్యూని. ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే వాళ్ళనైతే పంపిస్తున్న పరిస్థితి మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం కదా. హెల్మెట్ ధరించకపోతే ఆ వాహనదారిని అక్కడికక్కడే ఆపేసిన పరిస్థితి, ఆపేసి పక్కకు పిలుస్తూ ఉన్నారు. హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇటువైపు చూడొచ్చు మనం ఎవరైతే వాహనదారులు వస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. ఇటువైపు వే నుంచి మధ్యలో ఎవరైనా చాకచక్యంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళని గుర్తించి పక్కకి లాగేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈయన మరి వెనక్కి పంపించేస్తున్నారు. హెల్మెట్లు ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ధరించాలి అంటూ కూడా ఇక్కడ చాలా పగడబందీగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా స్ట్రిక్ట్ చేసేసారని చెప్పొచ్చు. విజయవాడలో పలు చోట్ల ఇదే హడావిడి నడుస్తూ ఉంది. విజయవాడలో గతంలో హెల్మెట్లు ధరించకపోతే ఎన్నోసార్లు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలోనే మనమే చూపించాము. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టు కూడా ఆర్డర్ పాస్ చేసిన నేపథ్యంలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అంటూ కూడా పోలీసులు హెల్మెట్లు ధరించాల్సిందే అంటూ వాళ్ళందరినీ కూడా వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. వాళ్ళు ఏ దారిలో అయితే వచ్చారో ఆ దారిలోనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. హెల్మెట్ ధరించే మీరు రావాలి అంటూ కూడా వాళ్ళకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది మధ్యలో ట్రాఫిక్లో మధ్యలో నుంచి వెళ్ళిపోదామని చాకచక్యంగా ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళని పట్టుకొని పక్కకి లాగేస్తున్నారు, పక్కకి పంపించేస్తున్నారు. వాళ్ళకి హెల్మెట్ ధరించాలి, హెల్మెట్ ధరించకపోతే అనుమతి లేదు, నో హెల్మెట్ నో ఎంట్రీ. పోలీస్ సిబ్బందిని మొత్తం అంతా చూస్తున్నాం కదా. మనకైతే కనుక ఇక్కడ ఎవరైతే సిబ్బందితో పాటు చాలామంది కూడా ఉన్నారు. మనతో పాటు రామచంద్రరావు గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గతంలో ఎన్నోసార్లు హెల్మెట్లు ధరించకుండా ప్రజలందరూ కూడా ట్రావెల్ చేసిన పరిస్థితి, కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా తీసుకున్నారు, ప్రతి ఒక్కరిని ఆపేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఈ డ్రైవ్ ఇలా నడప కంటిన్యూ ప్రాసెస్ అమ్మ, ఈ డ్రైవ్ కంటిన్యూగా అవుతుంది. ప్రజల్లో మన చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఇది కొన్ని విజయవాడ సిటీలో కొన్ని ఫిక్స్డ్ పాయింట్లు పెట్టుకుని ఆ ఏరియాలో నుంచి పాస్ అవ్వాలంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. దాన్ని మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ 3వ తారీఖు వరకు ఇలాగ చెప్పి పంపిస్తాం, తర్వాత ఫైన్ వేస్తాం, తర్వాత బండి సీజ్ చేస్తాం. రెండోసారి కానీ అదే వ్యక్తి రిపీట్ చేస్తే ఫైన్ వేస్తాం. ఇదంతా మన భద్రత గురించి, యాక్సిడెంట్ రేట్స్ తగ్గించడం గురించి, డెత్ తగ్గించడం గురించి ఈ కాన్సెప్ట్ పెట్టడం జరిగిందమ్మా. సార్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక్క చోటే కాకుండా విజయవాడలో ఎక్కడెక్కడ ఈ డ్రైవ్ని కండక్ట్ చేస్తారు? ఇక్కడ మనకి నేతాజీ బ్రిడ్జ్ దగ్గర ఒకటి, బెంచ్ సర్కిల్ ఒకటి, కుమ్మరపాలెం ఒకటి, మన విజయవాడ చుట్టుపక్కల హైవే మీద మొత్తం అన్ని చోట్ల కంటిన్యూ చేస్తున్నాం అమ్మా. ఓకే సార్, అంటే ఇప్పుడు జనవరి 3 వరకు కూడా ఎలాంటి చలానాలు కానీ లేకపోతే వాళ్ళకి ఫైన్లు కానీ వేయట్లేదా? ప్రస్తుతం వీళ్ళకి మనం ఎక్కడైతే స్పెషల్ డ్రైవ్ కడతాం వాళ్ళకి వేయట్లేదు, మిగతా చోట్ల వేస్తున్నాము. ఇక్కడ మాత్రం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం పర్పస్, ఇది ఎక్కువ వీక్ పాయింట్ కాబట్టి ఎక్కువ మంది పాస్ అవుతారు కాబట్టి అందరికీ తెలుస్తుందని ఉద్దేశంతో 3వ తారీఖు వరకు మనం ఎటువంటి చలానా ఇక్కడ ఈ రూట్లో ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్ళే రూట్లో వాళ్ళకి ఆపు
వాళ్ళని మేము పంపించడం జరుగుతుందమ్మా. అంటే మొత్తం మీద ఇప్పుడు ప్రజలందరిలో కూడా ఏమన్నా వాళ్ళకి కొంచెం చలనం కానీ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అనేది ఏమైనా వస్తుంది? ఇప్పుడు నిన్నటికి ఈరోజు చూసుకుంటే 70% పబ్లిక్ అంతా మీదే చూస్తున్నారు, హెల్మెట్లు పెట్టుకునే వస్తున్నారు. కొంతమంది రావట్లేదు, వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నామమ్మా. మున్ముందు రోజుల్లో ఇంకా అంటే ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు అంటే దానిపైన కూడా మనం చూస్తున్నాం. ఆయన డ్యూటీ కూడా మనతో మాట్లాడుతూ కూడా ఆయన డ్యూటీ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఆపేస్తూనే ఉన్నారు. లేడీస్ అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఆపేస్తున్న సిచ్యువేషన్ చాలా కరెక్ట్గా కనపడుతుంది. సో చెప్పండి అమ్మ, ఇది అందరిది మన సేఫ్టీ గురించి. ఒక ఫ్యామిలీలో సడన్గా ఏదైనా డెత్ వల్ల చనిపోవడం జరిగితే ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందరికీ జరుగుతుందని కాదు, జరిగిన ఫ్యామిలీలు మాత్రం బాగా ఘోరంగా నష్టపోతున్నాయి. దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల స్పీడ్ డ్రైవింగ్ చేసి యూత్ చనిపోవడం జరుగుతుంది. యూతే మన దేశానికి సంపద, వాళ్ళని మనం కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ తగ్గించాలంటే మనం అందరూ డిసిప్లిన్గా మన ఇంట్లో ఎలా ఉంటున్నామో అలాగా ట్రాఫిక్ వచ్చేసరికి ఒక పార్ట్ కింద భావించి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. అది ఈ విధంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేసి జనాలను అందరి చేత హెల్మెట్ పెట్టించి కార్యక్రమం చేస్తున్నామమ్మా. జనవరి 3 వరకు అయితే కనుక ఈ డ్రైవ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. జనవరి 3 వరకు తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది, కానీ చలానాలు ఖచ్చితంగా పడతాయి, కఠిన శిక్షలు అయితే వేస్తాము అని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్.